4th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి 6th యూనిట్ ద సీడ్స్ ఆఫ్ ట్రూత్ లెసన్ నుంచి గ్రామర్ మరియు వొకాబులరీ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద కింగ్ సెడ్, దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్. ఐ am sure he will rule this kingdom. The opposite words for the above underlined words are dishonest and unsure. పైన ఉన్న సెంటెన్స్లలో హానెస్ట్, అన్షూర్ అనే పదాలకు వ్యతిరేక పదాలు డిస్హానెస్ట్ మరియు అన్షూర్ అనేవి వ్యతిరేక పదాలు. దే ఆర్ సింప్లీ ఫార్మ్డ్ బై ప్రిఫిక్స్ డిస్ అండ్ అన్. ఇవి సింపుల్గా డిస్ మరియు అన్ అనే ప్రిఫిక్స్ చేర్చడం వల్ల వ్యతిరేక పదాలుగా మారాయి. ముందుగా ప్రిఫిక్స్ అంటే ఏదో తెలుసుకుందాం. ప్రిఫిక్స్ అంటే ఏదైనా ఒక పదానికి ముందు కొన్ని లెటర్స్ని యాడ్ చేయడం. ప్రీ అనగా ముందు. ఇక్కడ హానెస్ట్ అనే పదానికి డిస్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం జరిగింది. షూర్ అనే పదానికి అన్షూర్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం జరిగింది. ప్రిఫిక్స్ అంటే పదానికి ముందు కొన్ని లెటర్స్ని యాడ్ చేయడం. ఇక్కడ డిస్, అన్ అనేవి ప్రిఫిక్సెస్. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి, కింద చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 3. రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అన్ ఆర్ డిస్. కింద అండర్లైన్ చేసిన పదాలకు అన్ లేదా డిస్ను ఉపయోగించి వ్యతిరేక పదాలు రాయాలి. ఇక్కడ వచ్చేసి రమేష్ ఈజ్ హ్యాపీ నౌ. హ్యాపీ అనే దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్హ్యాపీ. అన్ అనే ప్రిఫిక్స్ను ఉపయోగించి ఆపోజిట్ వర్డ్ రాయడం జరిగింది. కింద వచ్చేసి వీ లైక్ ఇట్. లైక్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్లైక్. లైక్ వచ్చేసి డిస్లైక్. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ లాక్ ద డోర్. లాక్ వచ్చేసి అన్లాక్, ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వచ్చేసి యూ ఒబే ద ఆర్డర్. ఒబే అనేది అండర్లైన్ చేసిన పదం. దీనికి వచ్చేసి డిస్ ఒబే. నెక్స్ట్ వచ్చేసి షీ ఈజ్ వెరీ కైండ్ టు ఎనిమల్స్. కైండ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్కైండ్. హ్యాపీకి అన్హ్యాపీ, లైక్కి డిస్లైక్, లాక్కి అన్లాక్, ఒబేకి డిస్ ఒబే, కైండ్కి అన్కైండ్. నెక్స్ట్ వచ్చేసి లర్న్ సమ్ మోర్ ఆపోజిట్ వర్డ్స్ బై ప్రిఫిక్సింగ్ ఇల్, ఇమ్, ఇన్. ఇల్ అనే పదాన్ని అనే లెటర్స్ని ముందర చేర్చి ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. లీగల్కి ఇల్ చేర్చడం వల్ల వ్యతిరేక పదంగా మారింది. లీగల్కి వచ్చేసి ఇల్లీగల్, లిటరేచర్కి ఇల్ లిటరేచర్, లేజిబుల్కి వచ్చేసి ఇల్లేజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇమ్ అనే ప్రిఫిక్స్ని ఉపయోగించి వ్యతిరేక పదాలు. పొలైట్కి వచ్చేసి ఇంపొలైట్, మోర్టల్కి వచ్చేసి ఇమ్మోర్టల్, మేచర్కి వచ్చేసి ఇమ్మేచర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ అనే ప్రిఫిక్స్ను ఉపయోగించి వ్యతిరేక పదాలు. డైరెక్ట్కి వచ్చేసి ఇండైరెక్ట్, యాక్టివ్కి వచ్చేసి ఇన్యాక్టివ్, కరెక్ట్కి వచ్చేసి ఇన్కరెక్ట్. ఇల్, ఇమ్, ఇన్, తర్వాత అన్, డిస్ అనేవి ప్రిఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 4. చూస్ ద అప్రోప్రియేట్ ఆపోజిట్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్హ్యాపీ. అన్ అనేది ఇక్కడ ప్రిఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి అపియర్కి వచ్చేసి డిస్అపియర్, మోర్టల్కి వచ్చేసి ఇమ్మోర్టల్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్కి వచ్చేసి ఇండైరెక్ట్, లీగల్కి వచ్చేసి ఇల్లీగల్. గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ. The king said, I will distribute seeds to all the children.
The action will distribute has not happened yet. విల్ డిస్ట్రిబ్యూట్ అనే యాక్షన్ ఇంకా జరగలేదు. దట్ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. విల్ డిస్ట్రిబ్యూట్ అనేది వచ్చేసి ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. అంటే భవిష్యత్తులో స్టార్ట్ అయ్యి భవిష్యత్తులో ఎండ్ అవుతుంది. నౌ లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ను ఇప్పుడు చూద్దాం. ఐ షల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం ఢిల్లీకి వెళ్తాను. అంటే నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. అతడు రేపు స్కూల్కు వస్తాడు. ఇది కూడా ఫ్యూచర్, టుమారో. ప్రణతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ఇది కూడా ఫ్యూచర్, విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్. ఇన్ ఆల్ ద అబోవ్ సెంటెన్సెస్ ద యాక్షన్స్ హ్యావ్ నాట్ ఎట్ టేకెన్ ప్లేస్. పైన ఉన్న సెంటెన్సెస్లో మొత్తంలో వచ్చేసి యాక్షన్ అనేది జరగబోయే సంఘటనను తెలియజేస్తుంది, ఇంకా జరగలేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇవి ఫ్యూచర్లో సమ్ టైమ్స్ జరుగుతాయి. ద వర్బ్స్ షెల్ గో, విల్ కమ్, విల్ గెట్ ఆర్ సెట్ టు బి ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ వర్బ్స్ షెల్ గో, విల్ కమ్, విల్ గెట్ అనే వర్బ్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ షెల్, విల్ అనేవి హెల్పింగ్ వర్బ్స్, గో, కమ్, గెట్ అనేవి మెయిన్ వర్బ్స్, ఐ, హీ అనేవి ప్రొనౌన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ లేదా విల్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీని యొక్క స్ట్రక్చర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 5. కంప్లీట్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ బై చేంజింగ్ ద గివెన్ వర్బ్స్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఇచ్చిన వర్బ్స్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఈ కింద ఇచ్చిన ఖాళీలో పూరించాలి. దినేష్ డాష్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ వచ్చేసి విల్ బై. ఇట్ డాష్ రైన్స్ టుమారో. ఇట్ విల్ రైన్స్ టుమారో. షీ డాష్ యూ నెక్స్ట్ వీక్. షీ విల్ call you next week. Dhoni will make a century in tomorrow's cricket match. We dash to Chennai next month. ఇక్కడ వర్బ్ వచ్చేసి go. We shall go to Chennai next month. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 6. Fill in the blanks with the right options given below. I dash the tax tomorrow. ఇక్కడ వచ్చేసి ఐ షెల్ పే ద ట్యాక్స్ టుమారో. గోపి డాష్ పాస్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. గోపి విల్ పాస్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. రమేష్ డాష్ ద శాలరీ డే ఆఫ్టర్ టుమారో. విల్ గెట్. నెక్స్ట్ వచ్చేసి అశోక్ డాష్ రిసీవ్ ద పార్సల్ టు నైట్. విల్ రిసీవ్ ద పార్సల్ టు నైట్.